పరిపక్వత చెందిన క్రైస్తవుడి యొక్క పోలిక 5వ అధ్యాయంలో యాకోబు క్రిస్టియన్ మెచ్యూరిటీ గురించి మాట్లాడుతున్నాడు. ఆ మెచ్యూరిటీ అనేది ఇలాంటి పోలిక చూపిస్తుంది. పోలిక శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు, ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా కానీ ఏ మెచ్యూర్ క్రిస్టియన్ ఏం చేస్తాడని తోస్తుంది నీకు? యేసుని నమ్మిన వాడైతే యేసు పాదాల మీద పడి ప్రార్థిస్తాడు. యేసు పాదాల మీద పడతాడు. నాకు బాగా నచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే యోహాను సువార్తలో మరియా ఆమెని చూద్దాం అని మనం లేఖనాలు తెరిచి చూస్తే ఆమె ఎప్పుడు చూసినా కూడా ప్రభు పాదాలు. ఎప్పుడు చూడండి మీరు యేసు ప్రభు పాదాలు. ది ఫేవరెట్ ప్లేస్ ఫర్ మేరీ ఇస్ ది ఫీట్ ఆఫ్ జీసస్. గట్టిగా చెప్పండి సార్. మేరీ, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్లేస్? నాట్ ఊటీ, not Kashmir, not New Zealand, not Kerala. My favorite place is feet of blood of the Lord Jesus Christ. అక్కడ ఏడవడం ఒకసారి చూస్తే పాదాల మీద పడిపోయి విడుతారు. అప్పుడు చచ్చిపోయాడు బాబా. ఏడుస్తావా? శ్రమ వస్తుంది, ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తాం. ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తాం. యేసు ప్రభు వారు దేవుడని, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి అభిషిక్తుడని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి నూనె రాసి విలువైనటువంటి అచ్చ జటామాంసం, అచ్చ జటామాంసి అది ఓల్డెన్ లాంగ్వేజ్, సెంట్ మాట్లాడారు. అత్తరు పూసింది. కదా అంటాడు, ఎంత విలువైన అత్తరు నేలపాలు చేసేసావు, దాన్ని అమ్మేస్తే ఎంత డబ్బు వస్తుంది, ఆ డబ్బు అంతా కూడా పేదలకి ఇస్తే బాగుండు కదా. యోహాను తెలుగు రాస్తాడు, ఇస్కరియోతు యోధాకి పేదల మీద ఉన్న శ్రద్ధతో కాదు, ఆ డబ్బు తనకు కావాలి. ఎందుకంటే ట్రెజరర్ తనకు కాబట్టి ఆ డబ్బు తనకిస్తే అతడు యోధా దగ్గర సంచు వేస్తాడు. ఆయన పాదాలకు విలువై చూపిస్తాను. నేను ఒక బైబిల్ రాసుకున్నాను, చాలా బాగుంటుంది. నథింగ్ ఈజ్ వేస్టెడ్ వెన్ యు ఆర్ పర్చేజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారి పేరుని నువ్వు ఇచ్చిస్తావే, అది వేస్ట్ కాదు. యేసు ప్రభు వారి నామంలో నువ్వు దాన్ని వ్యయం చేస్తావే, అది వేస్ట్ కాదు. అన్న కూర్చోండి అన్న, మీరు నిలబడబడి వెళ్తాను అంటే అమ్మ మేము నిలబడే వెళ్తామమ్మ స్పీకర్స్ మీద. స్పీకర్ చర్చిగా అట్మాస్ఫియర్ అలా ఉంటుంది కదా, మాకు వేరే టేబుల్ కలర్ క్లాత్ వేసి వేరే పెట్టేవారు కదా. అలాగా లేట్కి వెళ్ళాను టిఫిన్కి, పిల్లలు పంపించాను, కూర్చున్నాను. అక్కడికి వచ్చింది ఉన్నారు మిస్సెస్ డ్యాన్. టిఫిన్ పడుతుంది, అమ్మ ఎంత ఖర్చు అవుతుందమ్మా అని. బంగారం అంతా కూడా కొన్ని సంవత్సరం ఇంటికి వచ్చి ఆయన ప్రార్థన చేసి ఏడుతున్నాడు. ఏమైంది? 2,50,000 అయిపోయింది అని అవనే నా చెవులు ఇప్పుడు పేదలు స్త్రీలు కదా 2,20,000 250 రూపీస్ కట్టడం మనం రిజిస్ట్రేషన్ ఫీజ్ చేసి 2,25,000 అంతైందా? తమ్ముడు మొదటి రోజు వద్దు, రెండో రోజు వద్దు, మాంసం చేపలు వద్దు వద్దు వద్దు, నేను లేదు కాబట్టి
2 రోజులు 3 రోజులు పెట్టాడు. మళ్ళీ అంటాడు అమ్మా మీరు అంతా 2 రోజులు మళ్ళీ పెట్టాడు. నాకు తర్వాత అనిపిస్తుంది అన్నయ్య వస్తుంది కదా అన్న తర్వాత బీరకాయ దొండకాయ అలా నమ్ముతున్నారన్న పిల్లలు అడగడం నథింగ్ ఈజ్ వేస్టెడ్ అండ్ యువర్ ఎస్కలేట్ కదా వేస్ట్ చేస్తున్నారంటే అది యేసు నామంలో వెచ్చిస్తుంటే అది వేస్ట్ అవుతుంది. అది ఆయన పాదాలకు పోస్తుంటుంటే వేస్ట్ అవుతుంది. రెండు సన్నివేశాలు చెప్పేస్తాను. 3వ సన్నివేశం నేను యాకోబు రాసిన పత్రికలో రాలేని వేళ యోహాను సువార్తలో నేను చూపిస్తాను. 3వ సన్నివేశం ఏంటి అంటే పిల్లరా మరియా ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన మాట్లాడు ప్రభువా, వింటాను ప్రభువా, మాట్లాడు ప్రభువా, నీ బోధ వింటాను ప్రభువా. 3 సన్నివేశాలు చూద్దాము. మరి ఇలాగా ఆయన పాదాల మీద పడతావు, ఏడుస్తావు. మరి ఇలాగా ఆయన పాదాలకు అత్తరం పోస్తావా అంటే ఖరీదు వెచ్చిస్తావా? మరి ఇలాగా ఆయన పాదాల దగ్గర కూర్చుంటావా, బోధ వింటావా, నేర్చుకుంటావా, ఓ తీర్మానం తీసుకుంటావా? బైబిల్లో నేరుగా అవి లూకా సువార్తలో యోహాను సువార్తలో మీకు చూపించదలిచాను. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 10వ అధ్యాయంలో 2 సన్నివేశాలు దగ్గరలోనే మనకు కనబడతాయి. యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం చదివాడు. జస్ట్ అంతే చెప్తాను, చదివాడు. 11వ అధ్యాయం 32వ వచనం. అంతట మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, అండర్లైన్ దట్ వర్డ్, ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండి ఎడల నా సహోదరుడు చావకుండునెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో ముందుచు అతనిని ఎక్కడ ఉంచుతారని అడుగుగా వారు వచ్చి ప్రభువా చూడమని ఆయనతో చెప్పి యేసు కన్నీళ్లు విడిచి. ఓ మెసేజ్ నేను మర్చిపోలేదు, కొన్ని మెసేజ్లు మర్చిపోయాను. వారి గురించి గురించి నేర్చుకున్నాను, రక్షణ గురించి నేర్చుకున్నాను, పర్సనల్ బైబిల్ స్టడీ ఎలా చేయాలో నేర్చుకున్నాను, వాతావరణం బాగుంది చూసాను నేర్చుకున్నాను అని మీరు చెప్పడం చాలా సంతోషం. మర్చిపోలేనటువంటి నేను స్టేజ్ మీద ఉన్నాను. నిన్న ఈ వేళ కూడా ఒక పాస్టర్ గారు చాటింగ్ చేస్తున్నాను. కొన్ని మంచి కూర్చున్నాను తెప్పించుకుంటే మంచి పాస్టర్ గారు ఆయన కళ్యాణ్కి తెలుసు. ఆయన వాక్యం చెప్తూ అన్నారు, అప్పుడు మాకు పిల్లలు లేవు, తోటపాలలో ఇద్దరు కూర్చున్నాం. ఆయన మెసేజ్ చేస్తున్నాడు, స్టేజ్ మీద నేను స్టేజ్ కింద అమ్మగారు యేసు ప్రభు వారి పాదాల మీద పడిపోయి గట్టిగా ఏడుస్తూ ఉంటుంటే ఆయన పాదాలు తడిచిపోయాయి. తడిచిన పాదాలతో ఒక్కడు కూడా ముడిపోయాడు. ఆల్రెడీ తడిపిస్తాడు, నేను దాటిపడింది. ఏడుస్తున్నాం. మేము బియ్యంలో వేయడానికి పిలిచేవారు, అమ్మగారికి అవకాశం ఇచ్చేవారు. శ్రీమంతాన్ని పిలిచేవారు, గొడ్డీలో అవకాశం ఇచ్చేవారు. పదాలు మీద పడించేవారు. హెచ్చిన పాదాలు చేతులు గురించి చేస్తున్నాం తెలిసి ఆయన పాదాలు తడపడం యేసు కానీ ఏడుస్తుంటే నవ్వుకుంటే ఎప్పుడు
మనుషులు నవ్వుకుంటారు, ఏడు బీజులు అనుకుంటారు. మనుషులు అంటారు నెవర్ ఇన్ సెక్స్ వంటకు ఏడుస్తావే దీనికోసమే కదా, దేనికోసమే శంకర్ పవిత్రంలోకి వెళ్ళిపోయారు. బయట కమలు బీపీ జూనియర్ డాక్టర్స్ ఉన్నారు. అసలు ఇప్పుడు ఇలాంటి స్వీట్ చూడలేదేమో వాడు ఉన్నారేంటి సార్ వైఫ్ ఇస్ బీపీ. జీసస్ వ్యాప్ట్ 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయంలో మరియా చూడకుండా చూడండి, ఆమె ఎక్కడ ఉందో చూడండి. కూడా వచ్చింది. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చజటామాంసి అత్తరు ఒక సేవన ఎత్తు తీసుకొని యేసు పాదముల అండర్లైన్ అగైన్ దట్ వర్డ్ అనదర్ ప్లేస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. పాదములకు పూసి ఆయన పాదములు తుడిచెను. ఇల్లు నేను ఒక మంచి విషయం కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. 11వ అధ్యాయంలో ఇంట్లో ఏం వాసన ఉంటాయి? 11వ అధ్యాయంలో ఎప్పుడు అదే వాసన ఉండదు. 2 రోజులు బ్రష్ చేసామా, బ్రేక్ఫాస్ట్ చేసామా, సేవింగ్ చేసుకోలేదండి. మాకు 12:30 కమలు ఇదేంటి తర్వాత అప్పుగా దగ్గరికి వచ్చి ఇమాన్యుయల్ నాతో మాట్లాడేది, నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. సారీ లేట్ చేశాను. ఇంకా జస్ట్ తెలుసుకుందాం అనుకున్నాను అంతే. వాళ్ళని చేస్తూ వెళ్ళండి. అర్థం వాసన అప్పటిదాకా ఏ వాసన లేదు. అదైతే అనుకుంటుంది ఎత్తలాంటి వాసన, ఎత్త అయిపోతేవో అన్నట్టే అలాంటి వాతావరణం. లేదు భయ మాకు చెల్లు ఎందుకు అక్కడే అంతేరి అలాగే ఉంటారు. అట్లా పడుకోలేదు, అయిపోయాను మార్చి స్టిల్ అవి అంత ఏడ్చేవాళ్ళు కావాలి, సంపాదించుకోవాలి అనిపించింది. కరెక్ట్ కాదు. యేసు బాధలో ఏడ్చేసింది. ఈ జాబ్ ఈ టైం యేసు కొరకు వెచ్చించేది వేస్ట్ కాదు. అలా సమయం వెచ్చించినందుకు, అలా శ్రమ వెచ్చించినందుకు increase his salary and he dropped his time. Same day. Nothing is waste. When you purchase that, when you beautiful. ఇల్లు అక్కడ వస్తుంది. మిగతాది ఆల్రెడీ చెప్పేశాను. 10 నిమిషాలు అయిపోయింది. మరొక విషయం చూపించేసేయాలి. అది లూకాసు వార్త. ఇదే మరి వచ్చి 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం.
మరి చూడాలంతా చూడండి 39వ వచనం. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె అండర్లైన్ అగైన్ థర్డ్ టైం. యేసు పాదముల యొద్ద కూర్చుంది. అబ్బబ్బా, స్త్రీలారా ఎక్కడ కూర్చుంటున్నారు? ఎక్కడ కూర్చుంటారు మీరు? బ్రదర్స్, బాయ్స్, గర్ల్స్, ఎక్కడ ఎక్కువ కూర్చుంటారు మీరు? మొబైల్, ఫ్రెండ్స్, చాటింగ్, బ్రౌజింగ్. Which is the favorite place? Boys, what is your favorite place? Where you sit regularly, frequently, more time, check. But when we ask, what is your ask? We are asked about it. But when we inquire this lady, she will tell my favorite place. యేసు పాదములు, యేసు పాదముల మీద కూర్చుండి. ఖాళీ ఉంటే అక్కడ కూర్చుంది. న్యూస్ పేపర్ దగ్గర కూర్చుంటారు. దామా ప్రభు పిలుస్తుంటే ఎక్కడ కూర్చోబెట్టుంటారు? ఎక్కువ భార్య భర్తలు కలిసి ఎక్కడ కూర్చుంటారు? ఆయన ఎక్కడ కూర్చుంటాడు? కొన్నిసార్లు కొంతమంది గ్రామాలకు వెళ్ళి చూస్తుంటారు. మా ఆయన ఎప్పుడు రక్షణ పడతారు, మా ఆయన ఎప్పుడు వాళ్ళు అక్కడ ఎక్కువ కూర్చుంటాడు, ఆయనతో కూర్చుంటాడు, ఈమెతో కూర్చుంటాడు. అక్కడ ఉండడం ఎక్కువ ఇష్టం ఆయనకి, ఇక్కడ ఉండడం ఎక్కువ ఇష్టం. యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండే. వాళ్ళ సహోదరి మార్త ఏం చేసిందట? మార్త ఒక స్త్రీ ఆయనను తన ఎంట చేర్చుకొని. ఇంట్లో ఎవరిని చేర్చుకుంటావు? ఇంటికి ఎవరు రాదు కదా, వేసి వస్తాడా? యేసుని చేర్చుకున్నాను ఈ బేతనీ ఫ్యామిలీ. యేసు ప్రభు వారికి మార్త ఎంత తొందరగా యేసు ప్రభు వారికి ఇష్టమైంది ఏంటంటో వండాలి. కొంతమందికి వంట ఎంత కష్టమో, నేను వండను, నేను వడ్డించను, నాకు రాదు, నేను పెట్టను, నా వల్ల కాదు. యేసు పెట్టవా? ఆతిథ్యం ఇవ్వవా? ఆయన బోధ వినిచుకుంటే సోదరి ఆయన పాదం మీద కూర్చుంది. బోధ ప్రార్థన చేస్తుంది.